Hi guys, welcome to Cricket Chat with Venkatesh. What a knock from Jemima Rodriguez. Hats off to her. ఒంటి చేత్తో గెలిపించింది. అఫ్ కోర్స్ హర్మన్ ప్రీత్ కూడా ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. వాళ్ళిద్దరి మధ్య వచ్చిన సెంచరీ పార్ట్నర్షిప్ మనకి 56 for 2 నుంచి మనకి బ్రహ్మాండమైన హోప్ క్రియేట్ చేశారు వాళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్. బట్ జెమేమా స్టేట్ టిల్ ద ఎండ్, ఆఖరి దాకా ఉండి విజయం అందించింది. అలిసిపోయింది కంప్లీట్గా, డ్రైన్డ్ అవుట్, టోటలీ డ్రైన్డ్ అవుట్. షీ వాజ్ లుకింగ్ టైర్డ్, బట్ ఆమె రిజాల్వ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు. చివరి దాకా నిలబడి ఇండియాని గెలిపించింది. ఒక స్టేజ్లో ఆమెకి 11లో కూడా చోటు లేదు, కానీ ఎంత బాగా కంబ్యాక్ అయింది, ఎంత బాగా బిలీవ్ చేసింది. ఆస్ట్రేలియా లాంటి మైటీ ఆస్ట్రేలియాని ఓడించారు. 15 మ్యాచ్ విన్నింగ్ స్ట్రీక్ని బ్రేక్ చేశారు. ఈ టోర్నమెంట్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు వాళ్ళు. అండ్ 7 టైమ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాని మట్టి గరిపించారు. ఎప్పుడైతే ఆస్ట్రేలియా మీద మనం సెమీఫైనల్ ఆడుతున్నామో మరొకసారి మనకి ఓటమి తప్పదు, మనం ఫైనల్కి వెళ్ళే పరిస్థితి ఉండదు, ఆస్ట్రేలియాని ఓడించడం కష్టం అని చెప్పి మనం ఆల్రెడీ రిజైన్ టు దట్ ఫేట్ మనం అనుకున్నాం చాలా కష్టం అని చెప్పి. కానీ జెమైమా థాట్ అదర్వైజ్. జెమైమా ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ నిజంగా మనం చూసాం. గతంలో 2017లో ఇదే హర్మన్ ప్రీత్ కౌర్ 171 ఆస్ట్రేలియా పైన ఆడి మనకి ఇండియన్ క్రికెట్కి, ఉమెన్ క్రికెట్కి ఒక మెమరబుల్ ఇన్నింగ్స్, ఒక ఐకానిక్ ఇన్నింగ్స్ ఆడింది. ఇది దానికి ఏ మాత్రం తీసిపోదు. జెమైమా ఆడిన ఇన్నింగ్స్ అండ్ హెర్ ఇండామిటబుల్ స్పిరిట్, దట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్. రియలీ గ్రేట్ విక్టరీ ఇండియాకి. ఫైనల్లో సౌత్ ఆఫ్రికా మీద గెలిచినా గెలవకపోయినా ఈ విజయం మాత్రం ఎప్పటికీ మనం దీన్ని ఎప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉంటాం. జెమైమా ఇన్నింగ్స్ని ఎప్పటికీ కూడా మనం మర్చిపోయే పరిస్థితి ఉండదు. ఒక స్టేజ్లో ఆస్ట్రేలియా 370 కొడతారేమో అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి ఐ థింక్ 30 ఓవర్స్కి 200 వచ్చేసింది. సో ఆ స్టేజ్లో విత్ పర్టికులర్లీ వెన్ లిచ్ఫీల్డ్ వాజ్ బ్యాటింగ్, వీఆర్ టోటలీ అవుట్ ఆఫ్ ది గేమ్. రిచ్ఫీల్డ్ అండ్ ఎలిస్ పెరీ వాళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ చూస్తే ఆల్మోస్ట్ మోర్ దెన్ 150 రన్స్ పార్ట్నర్షిప్. అది అక్కడే ఇండియా అయిపోయింది. ఇండియాకి హోప్స్ వదిలేస్తున్నారు. కొంతమంది టీవీలు కూడా కట్టేసి ఉంటారు ఆ టైంలోనే. బట్ అక్కడ కమ్బ్యాక్ అయ్యారు. శ్రీచరణి అద్భుతంగా బౌలింగ్ చేసిన 2 వికెట్ తీసింది. దీప్తి శర్మ మంచి బౌలింగ్ చేశారు. సో ఎప్పుడైతే లిచ్ఫీల్డ్ అవుట్ అయిందో, లిచ్ఫీల్డ్ని అమన్జోత్ అవుట్ చేసిందో, అక్కడ మనం మళ్ళీ కంబ్యాక్ అయ్యాం. అక్కడ కంబ్యాక్ అయ్యి అక్కడి నుంచి ది వే అవర్ టీమ్ ఫౌట్. బట్ లాస్ట్లో మళ్ళీ యాష్ గార్డ్నర్ ఒక బ్రహ్మాండమైన క్యామియో ఇన్నింగ్స్ ఆడింది 63. దాంతో దే స్కోర్డ్ 338. 338 హెస్ నెవర్ బీన్ స్కోర్డ్ ఇన్ ఉమెన్స్ క్రికెట్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఉమెన్స్ క్రికెట్లో సక్సెస్ఫుల్గా 338 ఎవరు చేజ్ చేయలేదు. వరల్డ్ కప్లో కూడా చేజ్ చేయలేదు. ఈవెన్ మెన్స్ వరల్డ్ కప్లో కానీ ఉమెన్స్ వరల్డ్ కప్లో కానీ ఎవరు కూడా నాకౌట్ స్టేజ్లో ఇంత పెద్ద స్కోర్ని చేజ్ చేసింది లేదు. బట్ ఇండియా హ్యాస్ డన్ ఇట్ థ్యాంక్స్ టు జెమైమా రోడ్రిగ్స్ అండ్ హర్మన్ ప్రీత్ కౌర్. హర్మన్ ప్రీత్ కౌర్ ఆ నాక్ని గుర్తు చేసింది డెఫినెట్గా. ఎందుకంటే ఎప్పుడైతే మనకి షఫాలి వర్మ కంబ్యాక్ అయింది మరి టీంలోకి, ఒక 4 కొట్టింది, ఆమె తొందరగా అవుట్ అయింది. అండ్ స్మృతి మందన చాలా డ్రమాటిక్ ఫ్యాషన్లో అవుట్ అయింది. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ రివ్యూ బై అలీసా హిలీ, ఎందుకంటే చాలా ఫెయింటెస్ట్ ఆఫ్ ఎడ్జెస్. అండ్ స్మృతి కుడ్ నాట్ బిలీవ్ హెర్ సెల్ఫ్, ఎందుకంటే అంత ఫెయింట్ ఎడ్జ్, షీ డి నాట్ ఫీల్ దట్ ఎడ్జ్ ఎట్ ఆల్. అంత ఫెయింటెస్ట్ ఆఫ్ ఎడ్జ్కి వికెట్ కీపర్ ప్రాపర్ జడ్జ్మెంట్. సో అది చాలా పెద్ద వాళ్ళకి కలిసి వచ్చే అంశం యాక్చువల్గా. స్మృతి మందన్ అవుట్, షీ ఈజ్ అన్ ఎక్సలెంట్ ఫామ్. స్మృతి ఎప్పుడైతే అవుట్ అయిందో, నేను ఇంతమంది టీవీలు కట్టేశారన్నప్పుడు ఆ పార్ట్నర్షిప్, స్మృతి అవుట్ అయిన తర్వాత ఈవెన్ ఐ లాస్ట్ హోప్. బట్ యాక్చువల్లీ ఐఎమ్ గెటింగ్ రెడీ ఫర్ మై జర్నీ బ్యాక్ టు ఇండియా. నేను సర్దుకుంటున్న తర్వాత కొంతసేపు తర్వాత చూస్తే దెర్ వాజ్ బ్రహ్మాండ రివైవల్ ఫ్రమ్ దీస్ టు హర్మన్ ప్రీత్ అండ్ జెమైమా రోడ్రిగ్స్. ఆ తర్వాత వాళ్ళిద్దరు ఆడుతున్న తీరు చూస్తే ఖచ్చితంగా గెలుస్తారని అనిపించింది. హర్మన్ ప్రీత్ ప్లేడ్ ఎ టైర్డ్ షాట్ టు గెట్ అవుట్, బట్ తర్వాత జెమైమా ఆ చేజ్ కంటిన్యూ చేసింది. విత్ ది హెల్ప్ ఆఫ్ దీప్తి శర్మ ప్లేడ్ ఎ వండర్ఫుల్ నాక్, వండర్ఫుల్ క్యామియో ఇన్నింగ్స్. రన్అట్ కొంచెం ఇబ్బంది పెట్టింది, వాజ్ వెరీ స్లో టు గో గెట్ బ్యాక్. బట్ స్టిల్ షీ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ ఇన్నింగ్స్. ఎందుకంటే అక్కడ కొన్ని బౌండరీస్ అవసరం, ప్రతి ఓవర్లో ఒక బౌండరీ అవసరం. ది హాజ్ ప్రొవైడెడ్ దట్. అండ్ రిచా ఘోష్ కొట్టిన 2 6లు కూడా మన మీద ప్రెషర్ తగ్గించినాయి. సో షీ ఆల్సో ప్లేడ్ క్యామియో ఇన్నింగ్స్. చివరిదాకా నిలబడకపోయినా షీ ఆల్సో స్టేడ్ దేర్. అండ్ అమన్జోత్ 49th ఓవర్లో షీ ఫినిష్డ్ ఆఫ్ ఇన్ స్టైల్ అండ్ హిట్ ద విన్నింగ్ రన్స్. సో ఇండియన్ టీమ్ వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు. అలాగే చాలామంది క్రౌడ్ వచ్చారు అక్కడ డివై పాటిల్ స్టేడియంలో. ఎంతోమంది ఇండియాలో కూడా మ్యాచ్ చూసి ఉంటారు. సో ఇట్ వాజ్ ఎ గ్రేట్ విక్టరీ. సో హోమ్లో ఆడుతూ మనం మొట్టమొదటి ఐసీసీ ట్రాఫీ గెలవడానికి మనకి రంగం సిద్ధమైంది. సో వాళ్ళు చోకర్స్గా ఉండే సౌత్ ఆఫ్రికా టీమ్ ఆల్సో హ్యాడ్ గ్రాండ్ విక్టరీ అగేన్స్ట్ ఇంగ్లాండ్.
మళ్ళీ హార్డ్ ఫోర్ట్ విక్టరీ కాదు, చాలా గ్రాండ్ విక్టరీ. సో ఇక్కడ వీళ్ళు ఏం చేయబోతున్నారు, మన వాళ్ళు సౌత్ ఆఫ్రికాని ఓడించి ట్రోఫీ గెలుస్తారని ఒక బ్రహ్మాండమైన హోప్ అయితే క్రియేట్ అయింది. డెఫినెట్గా హోప్ క్రియేట్ అయింది ఆఫ్టర్ బీటింగ్ ఆస్ట్రేలియా. ఎందుకంటే ఈవెన్ లీగ్ స్టేజ్లో కూడా మనం చూస్తే ఆస్ట్రేలియా మీద, ఇంగ్లాండ్ మీద గెలవాల్సిన మ్యాచ్లు మనం ఓడిపోయాం. బట్ ఆస్ట్రేలియాకి కానీ ఇంగ్లాండ్ కానీ చాలా గట్టి ఫైట్ ఇచ్చాం. అక్కడే అర్థమైంది మన టీంలో ఆ మంచి స్పిరిట్ ఉంది, మంచి పర్ఫార్మెన్స్ ఉన్నది. వీఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ స్మృతి ఎలోన్ ఆర్ హర్మన్ ప్రీత్. సో మిగతా యంగర్ ప్లేయర్స్ కూడా దే ఆర్ కమింగ్ అప్ అని మరొకసారి ప్రూవ్ అయింది. అండ్ బౌలింగ్ ఆఫ్ శ్రీచరణి ఆస్ట్రేలియాతో అండ్ 2 మ్యాచ్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేసింది. మిగతా బౌలర్స్ అమన్జోత్ కానీ, అమన్జోత్ వాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్స్ టుడే. అండ్ లిచ్ఫీల్డ్ అవుట్ చేయడం, దట్ వాజ్ ది టర్నింగ్ పాయింట్ యాక్చువల్లీ. సో అందరూ కాంట్రిబ్యూట్ చేశారు. ఎవ్రీబడి హెస్ డన్ వెల్. ఆస్ట్రేలియా వాళ్ళు లాస్ట్లో ఎంత ఇబ్బంది పడ్డారంటే అలీసా హెలీ డ్రాప్ డే క్యాచ్, తలీ మెగ్రా డ్రాప్ డే క్యాచ్. సో యూజువల్లీ దే ఆర్ వెరీ గుడ్ ఫీల్డింగ్ సైడ్. సో దే కేమ్ అండర్ ట్రిమెండస్ ప్రెషర్ థ్యాంక్స్ టు జెమెమా. సో జెమెమా ఇన్నింగ్స్ మాత్రం అన్ఫర్గెటబుల్. హ్యాట్స్ ఆఫ్ టు హెర్ అండ్ కంగ్రాచులేషన్స్ టు టీమ్ ఇండియా. నేను ఇండియాకి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. 1-2 రోజులు వీడియోలు ఉండకపోవచ్చు మీకు, బట్ సీ యూ బ్యాక్ ఇన్ ఇండియా.